అల్జాపూర్ గారు, ఇక్కడ రెండు అంశాలు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే తప్ప నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ రకంగా ఆగున్న పరిస్థితి. కోర్టులు చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పిన ఇవి ఉన్నాయి, ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చుకోవచ్చు అని. బహుశా ఆ ప్రత్యేక పరిస్థితులు అన్న పదాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఒక కసరత్తు అయితే చేశారు. సరే, దానిలో జీవోలో ముస్లిం బీసీలు నాన్ ముస్లిం బీసీలు అని మెన్షన్ చేశారా లేదని పక్కకు పెడితే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ అయితే ఇక్కడ జరిగింది, డెడికేటెడ్ కమిషన్ ద్వారానే జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు బిల్లులు గవర్నర్ గారు బిల్లుల్ని ఏం చేశారో తెలియదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిన బిల్లులు ఏమైనాయో తెలియదు. ఆ బిల్లులు మీరు రైట్ అనుకుంటే పాస్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. అల్టిమేట్గా ప్రభుత్వం ఇంకోసారి జీవో రిలీజ్ చేస్తుంది లేదా ఆర్డినెన్స్ ఇస్తుంది, కోర్టులకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కానీ మీ దగ్గర వాటిని తొక్కిపెట్టడం వల్ల, అటు గవర్నర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ ఆగిపోవటం వల్ల మీ మీదకి వెళ్తుంది కదా అన్నది ఒక పాయింట్. రెండు, జాతీయ స్థాయిలో మీరు ఈ హామీ ఇస్తున్నప్పుడు, కులగండ చేస్తాం రేపు దీంతో పాటుగా అంటున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం, సార్ ఇదేదో ప్రైవేట్ సంస్థ కాదు, మీలాగే ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేసిన దానికి ఎందుకు దాన్ని షెడ్యూల్ లైన్లో పెట్టలేదు, పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఇవ్వలేదు? షెడ్యూల్ లైన్లో ఉన్న అల్టిమేట్గా కోర్టు తీర్పుల్ని బట్టే కదా, కోర్టు తీర్పుకు లోబడే ఏవైనా అమలు అవుతాయి. ఇవన్నీ మనకు తెలిసిన దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, ఆఖరికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా దీన్ని పట్టించుకోకపోవడం వెనకాల కారణాలు ఏంటి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గానే వారి యొక్క మేనిఫెస్టోలో ప్రమాణాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది సర్కార్ది. వాళ్ళు కేంద్రం, రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పినారు లాస్ట్ ట్రిప్ లో ఢిల్లీలో, ఇప్పుడు కాకుంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇది రాజ్యాంగ పరంగా ఏ క్వశ్చన్ కూడా ఫీజిబుల్ కాదు, సపోర్టివ్ కాదు, అది అమలు చేయలేము. ఎందుకంటే తమిళనాడు ఉన్నది ప్రత్యక్ష, దాన్ని ప్రెసిడెంట్ గా తీసుకోవడానికి వీల్లేదు. కోర్టులో పెండింగ్ ఉన్నది, అన్ని ప్రెసిడెంట్ గా తీసుకుంటామండి. అపెక్స్ కోర్టులో పెండింగ్ ఉన్నది. దట్టు ఆల్రెడీ ఆ ఇష్యూల మీద సుప్రీంకోర్టు 2, 3, 4 సార్లు తన యొక్క వర్డిక్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ కళ్ళ ముందర కోర్టు యొక్క జడ్జిమెంట్ ఉండే ప్రెసిడెంట్ గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా తెలిసి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడి ఉండవచ్చు పార్టీ ఓట్ల కోసం. నేనేమన్నా కాదు సార్, నేనేమన్నానంటే కాదు సార్ అల్జాపూర్ గారు, గతంలో బీహార్కి తమిళనాడుకి ఇచ్చినటువంటి మీరు షెడ్యూల్ లైన్లో పెట్టింది కూడా కోర్టులో ఉన్నది, కోర్టు దాని మీద విచారణ జరుగుతుంది, అది కేసు ఇంకా ఫైనల్ తీర్పు రాలా. మీరు కావాలనుకున్న, మీరు ఇవ్వాలనుకున్న 10% ఈడబ్ల్యూఎస్కి మీరు షెడ్యూల్ లైన్లో పెట్టి ఇచ్చారు. సరే, కోర్టులు దాన్ని ఏ రకంగా డీల్ చేసినా వేరే చర్చ. ఇప్పుడు దీన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని మీరు షెడ్యూల్ లైన్లో పెడితే కోర్టులకు వెళ్తుంది. కోర్టు ఇది చెల్లదంటదా, పెండింగ్లో ఉంటుంది, తుత్తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయంటదా, అది కోర్టు తేల్చుకుంటుంది కదా. మీకు అభ్యంతరం ఏంటి షెడ్యూల్ లైన్లో పెట్టడానికి? లిటిగేషన్ ఉన్న సంగతి తెలిసి కూడా సేమ్ పంతానం ఫాలో అవుతా ఉంటే ఇప్పుడు కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా వెళ్ళాలి. మరి వాళ్ళంటే వెళ్తారు, వెళ్ళండి. ప్రామాణికం కాకూడదు. అది ఏ కోశాన కూడా అటువంటి ప్రెసిడెంట్స్ ఏవి కూడా ప్రెసిడెంట్ గా తీసుకొని వీల్లేదు. మీరు ప్రాప్తి చేస్తారు పార్టీగా, అది అవకాశం దొరుకుతలేదు మీకు అమలు చేయడానికి. యూ గో పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం పోండి. మీరు ఇప్పుడు బలవంతం చేసి మీరు ఒప్పుకుంటలేరు, ఒప్పుకోవాలి చట్టం తేవాలి, లేకుండా నేను చట్టం పెట్టాలి అని బలవంతం చేయాల్సింది ఏముంటుంది చెప్పండి. భారతీయ జనతా పార్టీగా మాకంటూ ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఉండి ఒక ప్రోగ్రామ్ ముందర పెట్టినాం. రైట్, మీ ఆలోచన ప్రకారం మీరు ఉన్నారు అంతే. కటారి గారు కేవలం భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ సర్కార్ కావచ్చు, కేవలం తెలంగాణ మాత్రమే ఇష్యూ కాదు. ఇక్కడ ఎంటైర్ నేషనల్ అవుట్లుక్ దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో మార్పులకు డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఏ రకంగా మనం న్యాయం చేయగలుగుతామనే విషయం దృష్టిలో పెట్టుకొని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ నిర్ణయం తీసుకొని సర్వే చెప్తున్నాం. అది హార్టింగ్ 1 year 8 మాసాలు 10 మాసాలు అయిపోతుంది. దేశవ్యాప్తంగా అప్లై అవుతుంది. చట్టసభలకు కావచ్చు,
లేదంటే అది ఎక్కడ మీరు అదేం చెప్పలేదు. ఆ హామీలు ఇక్కడ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇస్తే సరిపోదు, మోడీ గారు ఇవ్వాలి. ఈ ఓన్లీ బీసీ కులగండి జరుపుతా ఉన్నారు కానీ దాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇస్తాం లేకపోతే రిజర్వేషన్ శాతం పెంచుతాం అని ఎక్కడే చెప్పలేదు సార్. కులగణన దాని అర్థమేంటి సార్ చెప్పండి. ఏ రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి, పథకాలు అమలు చేయడానికి అనే వాళ్ళు ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, సామాజిక న్యాయం కోసం రెండే కదా ఉండాల్సింది. పరిపాలన సౌలభ్యం కావాలి, రెండవది సామాజిక న్యాయం కావాలి. ఆ సామాజిక న్యాయంలో భాగంగా చట్టసభ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, వారి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని రిజర్వేషన్ పెంచుకునేటువంటి అధికారం చట్టసభలకు ఉన్నది, లోక్సభ రాజ్యసభకు ఉన్నది. అది రాజ్యాంగం మార్పు సంస్కరణ తీసుకొచ్చి అమెండ్ చేసుకుంటే అధికారం మనకు ఉన్నది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉన్నది. రైట్ సార్, రైట్ సార్. మళ్ళీ దీన్ని పంతాన పోదు, జిద్దికి పోదు రేవంత్ సర్కార్. ప్రజాస్వామ్య హక్కుని హరించదు. గ్రామ ప్రాంతాలు ఈ యొక్క గ్రామ స్వరాజ్యం పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అంటే వాటి పరిపాలన మొత్తం కూడా మొత్తం చిన్నాభిన్నం అవుతా ఉంటే ఎంత అన్యాయం సార్. మీరు మళ్ళీ పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు కదా, అన్ని పక్కన పెట్టి డబ్బులు ఇవ్వచ్చు కదా అంటే అది ఎట్లయితే చెప్పి ఇష్టారైతే మీరు డెసిషన్ తీసుకుంటారు, ప్రామిస్ చేస్తారు, విచ్ ఇస్ ఇంప్రాక్టికల్, ఇంపాసిబుల్ ప్రామిస్ అది. కాబట్టి పక్కన పెట్టి మాకు స్పాన్స్ ఇవ్వండి అంటే ఎట్లయితుంది. ఇంత ఉండంగానే కండక్ట్ పెట్టారు. అటువంటి ఒక లీనియన్స్ ఇచ్చినట్టు దేశవ్యాప్తంగా ఏది కూడా అమలు కాదు. రాజ్యాంగంలోని అంశాలన్నీ కూడా పక్కన పెట్టిస్తారు. ఏమైతే సార్ చెప్పండి రాష్ట్రానికి అని చెప్తారు. ఆ రకంగా ఉదాహరణలు రాంగ్ ప్రెసిడెంట్స్ కూడా మనం సీరియస్ తీసుకోవద్దు.